అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన 4 విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడగా మిగిలిన 3 నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతదేహం లభ్యం కాగా మిగిలిన 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలోని జాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్ఫాద్, షేక్ బిలాల్, షేక్ సుల్తాన్, ముసిని మణికంఠ అనే 4 విద్యార్థులు సరదాగా గడపడానికి బొబ్బర్లంక వద్ద ఉన్న గోదావరి నది తీరానికి చేరుకున్నారు. నదిలో స్నానం చేయడానికి దిగిన సమయంలో నీటి లోతును అంచనా వేయలేక ప్రవాహంలో చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేయగా ముసిని మణికంఠను ప్రాణాలతో కాపాడగలిగారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో షేక్ బిలాల్ మృతదేహం లభ్యం కాగా మిగిలిన 2 ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆత్రేయపురం ఎస్ఐ రాము మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొబ్బర్లంక వద్ద సరదా కోసం స్నానాలకు వస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఎన్ని విధాలుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. సార్